ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికి కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వాల సుపరిపాలనతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో దృష్టి సారిస్తాయి. అయితే ఆ పని ప్రతిపక్షం కూడా చేయొచ్చు, కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తెస్తున్న పరిశ్రమలతో పాటు పెట్టుబడులపై బురద జల్లుతున్నారు. ఏకంగా పెట్టుబడులు పెడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు శాసనసభ సమావేశాలకి రానప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలు తెస్తారని ఆశించడం దురాశ అవుతుంది. తేలేరు సరికదా, తెస్తున్న వాటికి అడ్డంకులు సృష్టిస్తున్నారు, భయాందోళనకు గురిచేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు తరలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల కథలు విని విని చెవులకు చిల్లులు పడిపోయాయి. ఇప్పటికీ కూడా అదే కథలు వినిపిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. అప్పట్లో అమరావతి భూములను సమీకరించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే వాటిని గ్రాఫిక్స్తో పోల్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ కొత్త నినాదాన్ని అందుకుంది. అయితే విశాఖపై వైసీపీకున్న ప్రేమను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే దారుణాతి దారుణంగా ఓడించారు. ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందుతోంది, అక్కడ రాజధాని పెడితే తప్పేంటి అని జగన్ అండ్ బ్యాచ్ సమర్థించుకుంది. కానీ ఇప్పుడు అదే విశాఖకు ప్రతిష్టాత్మక గూగుల్ డేటా కంపెనీ వస్తే ఎందుకు మోకాలడ్డుతోంది? ఎందుకు తమ పార్టీకి చెందిన ఎంపీతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది? ఐటీ కంపెనీల కోసం రాష్ట్రాలు పోటీ పడుతుంటే ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఓ కంపెనీని అడ్డుకునేందుకు ఒక రాష్ట్ర ప్రతిపక్షం ప్రయత్నం చేయడం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. వెళ్లారు, అక్కడ న్యాయమూర్తిని ఆశ్రయించారు. స్పష్టంగా రాజకీయ దురుద్దేశం కనిపిస్తూ ఉండడంతో కోర్టులో న్యాయమూర్తి చీవాట్లు పెట్టి వేసిన పిటిషన్ను కొట్టివేశారు. మొట్టికాయలు వేయించుకుని బాధపడడం, నవ్వుల పాలవడం అవసరమా?